రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అండదండలతో జరుగుతున్న ఇసుక దందా అరాచకాలు అరికట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు పీతా రామకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మూర్తి లక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్గాని సురేష్లు డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్కు ఇసుక లారీల వలన మల్లయ్యపేట ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు పీతా రామకృష్ణ మాట్లాడుతూ మల్లయ్యపేట ప్రజలు హెవీ రోడ్డుతో వెళ్తున్న ఇసుక లారీల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. మల్లయ్యపేట ప్రాంతంలో ఇసుక రవాణా వాహనాలు తగిన జాగ్రత్తలు లేకుండా ప్రయాణించడం వల్ల రోడ్లపై ఇసుక పడుతూ ప్రజలకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ధూళి దుమ్ము కారణంగా ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ ఇసుక లారీ దందాలు దారుణంగా ఉన్నాయి. గత సంవత్సరం నుంచి ఇంచుమించుగా ఈ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ప్రజలు అనారోగ్య పాలయ్యి చిన్నపిల్లలకు కూడా అనేక రకమైన వ్యాధులు వస్తున్నాయి. దానివల్ల డస్ట్ పీల్చేయడం వల్ల, ఇసుక రేణువులు పైకి రావడం వల్ల దాని మీద చాలా సార్లు వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడినా కూడా ఎక్కడ స్పందించలేదు. మార్గాని భరతరామ్ గారి దగ్గరికి అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఆయన అక్కడ కార్యకర్తలతో వైఎస్ఆర్ పార్టీ తరఫున అక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టినప్పుడు ఆయన వస్తారని తెలుసుండి అక్కడ వాటర్ జల్లి కొంచెం శుభ్రం చేసి జాగ్రత్తగా చేశారు. అప్పుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇవాళ అందరూ కూడా 100 మంది 50 మంది ఆడవాళ్ళు ఇవాళ ఆటోలు వేసుకుని అందరూ కూడా కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. బండ్ రోడ్ నుంచి వెళ్ళాలి, అక్కడ కొత్త రోడ్డు వేయాలి, వీళ్ళ దగ్గర నుంచి ఇసుక లారీ ఏవీ లారీలు రాకుండా ఆగాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మంచిగా స్పందించి తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. తప్పకుండా ఈ లోపల బళ్ళు రాకుండా అధికారులు చర్య తీసుకుని వాళ్ళ ప్రాణాలు కాపాడాలని వైఎస్ఆర్ పార్టీ మార్గాని భరతరామ్ గారి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. అదే మల్లయ్యపేటలోని ఇసుక గురించి 24 గంటలు కూడా నైట్ పగలు కూడా లారీలు ఎక్కువగా తిరగడం వల్ల అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా మట్టి దుమ్ము ధూళి కూడా పిల్లల వరకు వెళ్ళిపోయి పిల్లల ఆరోగ్యాలు కూడా బాగోలేదు అని చెప్పడం జరిగింది. మార్గాని ఎంపీ గారు మా పార్టీ తరపు నుంచి ఆయన ముందుండి అక్కడ కూడా ధర్నా చేయడం జరిగింది. 2-3 సార్లు కూడా మేము అందరం ధర్నా చేసాం. దాని మీద ఏమైందంటే ఆ 2 రోజులు ఏదో శుభ్రం చేయడం వదిలేయడం జరుగుతుంది. అలా కాకుండా లారీలు అటు వెళ్లకుండా వేరే రూట్ మార్చమని ఇప్పుడు మేము కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు ఏమన్నారంటే ఆ రోడ్డు కాకుండా వేరే రోడ్డు ఇచ్చి పంపిస్తామని వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ ఏంటంటే మేము అందరం కూడా వైసీపీ నుంచి ఆ మల్లయ్యపేట అందరికి కూడా మేము సపోర్ట్ గా మేము నిలబడ్డాం. కానీ మేము ఏమైతే కోరుతున్నామో ఆ ప్రకారంగా ఆ లారీలు వెళ్లకుండా ప్రజలందరికీ మంచిగా న్యాయం జరగాలని మేము అందరూ కోరుకుంటున్నాం. నేను మల్లయ్యపేట వస్తున్నాను. మల్లయ్యపేటలో క్లినిక్ మెయింటైన్ చేస్తున్నాను. నేను డాక్టర్ శర్మ. అక్కడ మేము పక్కనే ఇసుక ర్యాంప్ నుంచి వచ్చే లారీలు మల్లయ్యపేట ప్యాసింజర్ రోడ్లోకి వచ్చి విపరీతమైన ఇసుక వచ్చి బాధపడుతున్నాం చాలా ఏళ్ల నుంచి. అది టెంపరీగా క్లీన్ చేస్తున్నా తప్పితే క్లీనింగ్ కూడా లేదు. అని చేత కలెక్టర్ గారికి మేము పడి ఇబ్బందులు, పేషెంట్స్ కూడా అందరూ చాలా మంది అక్కడ జారి స్కిడ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ దెబ్బలు తేలిన వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఇదేంటంటే ఆ రోడ్డు ప్యాసింజర్ ఆ వైపు నుంచి కాకుండా గోదావరి బండ నుంచి వెళ్ళమని చెప్పి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చాం. అలా చేస్తా అన్నారు. పెట్రోల్ బంక్ మట్టి రోడ్డు గోదావరి బండ నుంచి ప్యాసింజర్ రోడ్డుకి వచ్చి మట్టి రోడ్డు విపరీతమైన మట్టితో వస్తుంది. ఆ రోడ్డు కూడా వెయ్యాలని చెప్పి అది వేస్తే ఒక 60% సాల్వ్ అవుతుంది ప్రాబ్లమ్. ఇసుక లారీ కాకుండా మట్టి లారీ కూడా మట్టి కూడా వచ్చేస్తుంది ఆ రోడ్డు వల్ల. అని చేత అవి చేయమని చెప్పి కలెక్టర్ రిక్వెస్ట్ చేసాం. సుముఖంగానే ఉన్నారు. శర్మ, డాక్టర్ శర్మ. ఓకేనా? గత 2 సంవత్సరాలుగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా ప్రజల్ని ఇబ్బందులు కానీ వాళ్ళ సమస్యలు కానీ పట్టించుకోవడం పోక పైగా ఎక్కడ పడితే అక్కడ ఇసుక మాఫియా, ల్యాండ్ కబ్జా ఇయే తప్ప ప్రజల్ని పట్టించుకునే దాఖలు ఎక్కడ కూడా లేదు. అందులో భాగంగా ఈ రోజుని మల్లయ్యపేటలో గత సంవత్సరం నుంచి కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటే అక్కడ హెవీ లోడ్లతో వచ్చి లారీలు ఇసుకంతా వంపుకుని వెళ్ళిపోతుంటే పబ్లిక్ ఫ్యామిలీస్ అందరూ కూడా స్కిడ్ అయిపోయి బలి మీద పడిపోయి చాలా మంది ఫ్యామిలీకి డ్యామేజ్ అయింది, దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలు కూడా అయ్యారు. అక్కడ కొంతమంది చనిపోయారు కూడా. కానీ ఇప్పటికీ కూడా మార్గాని భరతరామ్ గారు ఈ అరాచకాలు ఆగాలని చెప్పేసి మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ధర్నా చేసి అక్కడ ఉన్న ప్రజలందరి దగ్గర సంతకాలు సేకరించి చేసి మొత్తం ఇప్పటికీ కూడా బళ్ళు అయితే ఆగే పరిస్థితి లేదు. ఇవి లోడ్లు ఆ దంద అయితే ఆగట్లేదు. ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించండి అని చెప్పేసి అక్కడ ఉన్న అందరితో కూడా సంతకాలు పెట్టించుకొని ఈ రోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఆవిడకి వినిపించుకోవడం జరిగింది. ఆవిడ ఆదేశాల మేరకు రూట్ మళ్లించి ప్రజలకి హాని లేకుండా చేస్తానని చెప్పేసి అన్నారు. మాకు కూడా ప్రజల ఆనందమే మాకు కావాలి. కూటమి ప్రభుత్వం దిగి వచ్చి
అటువంటి అరాచకాలన్నీ కూడా అరికట్టే విధంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటాం. మా డిమాండ్ ఏమి లేదు, ఇవి లారీలు అటు సైడ్ వెళ్ళకూడదు, పబ్లిక్ ఉన్న సైడ్కి వెళ్ళకూడదు, బండి రోడ్ నుంచి వెళ్ళాలి. ప్లస్ ఇంకోటి ఏంటి, పెట్రోల్ బంక్ పక్క నుంచి అదే ప్రజలు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వేరే రోడ్ నుంచి వెళ్ళేలాగా మాకు కావాలి. అలాగే అక్కడ పబ్లిక్ కూడా ఇసుక పడిపోయి బ్రేక్లు వేస్తుంటే ఫ్యామిలీస్ పడిపోయి హాస్పిటల్ పాలయ్యారు. ఇటువంటి అరాచకాలు జరగకుండా కాపాడాలి.